దేవుడు ఉన్నాడా? లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మతీషా పతిరానా తన యార్కర్స్‌తో ఎందరో క్రికెట్ యోధులను భయపెట్టినవాడు. పతిరానా డెత్ ఓవర్స్‌లో బౌలింగ్ చేస్తే ఎదురుగా ఎలాంటి బ్యాట్స్‌మన్ ఉన్న దడ పుట్టాల్సిందే. అందుకే పతిరానాని ఆర్ఆర్ అండ్ పంజాబ్ టీమ్స్ ట్రేడ్ చేయాలని చూసాయి. కానీ సీఎస్కే టీం ట్రేడ్ చేయకుండా ఆక్షన్‌లోకి రిలీజ్ చేసింది. దీనికి బలమైన కారణం ఉంది. మరి ఆ కారణం ఏంటి? రీసెంట్ గా శ్రీలంక టీం తరపున పతిరానా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సీఎస్కే టీం మళ్ళీ తనని బైబ్యాక్ చేస్తుందా? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఐపీఎల్ 2025లో పతిరానా 12 మ్యాచెస్ ఆడి 13 వికెట్స్ తీశాడు. 12 మ్యాచెస్‌లో 13 వికెట్స్ అంటే బ్యాడ్ పర్ఫార్మెన్స్ అయితే కాదు. కానీ సీఎస్కే టీం ఎందుకు రిలీజ్ చేసిందంటే తన ఎకానమీ చూస్తే 10.14గా ఉంది. పతిరానా డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా ఉన్నాడు. అండ్ డెత్ ఓవర్స్‌లో వికెట్స్ తీయడం కన్నా రన్స్‌ని కండక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బట్ ఈ విషయంలో పతిరానా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ముందు సీజన్ అంటే ఐపీఎల్ 2024లో చూస్తే తన 6 మ్యాచెస్‌లోనే 13 వికెట్స్ తీశాడు. అండ్ తన ఎకానమీ చూస్తే 7.68గా ఉంది. 2023 ఐపీఎల్‌లో 12 మ్యాచెస్ ఆడి 19 వికెట్స్ తీశాడు. అండ్ ఈ సీజన్‌లో సీఎస్కే టీం విన్ అవడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ స్టాట్స్ బట్టే అర్థమవుతుంది లాస్ట్ సీజన్‌లో తన పర్ఫార్మెన్స్ ఎంత డ్రాప్ అయిందో. తను వికెట్స్ తీయడంతో పాటు రన్స్ కంటెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. 2025 ఐపీఎల్‌కి ముందు కూడా శ్రీలంక టీం తరపున అంతంత మాత్రంగానే పర్ఫార్మ్ చేశాడు. కొన్ని మ్యాచ్‌లో అయితే చాలా రన్స్ లీక్ చేశాడు. పతిరానా పర్ఫార్మెన్స్ ఇంతలా డ్రాప్ అవడానికి రీజన్ అంటే పతిరానా తన బౌలింగ్ యాక్షన్‌లో కొన్ని చేంజెస్ చేశాడు. ఐపీఎల్‌కి ముందు శ్రీలంక టీం తరపున యాక్షన్ చేంజ్ చేసి బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ తన బౌలింగ్‌లో అపోనెంట్ బ్యాట్స్‌మెన్ ఈజీగా రన్ స్కోర్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఐపీఎల్‌లో కూడా అదే కంటిన్యూ అయింది. పతిరానా రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే శ్రీలంక లీగ్‌లో ఎస్ఎల్సీ బ్లూ టీమ్స్ తరపున ఆడుతున్నాడు. తను 3 మ్యాచెస్ ఆడి 3 వికెట్స్ తీశాడు. అండ్ శ్రీలంక టీం తరపున అన్ని మ్యాచ్‌లో ప్లేయింగ్ 11 కూడా స్థానం లభించడం లేదు. తను చివరిసారిగా బంగ్లాదేశ్‌కి అగైనెస్ట్ గా ఆడిన మ్యాచ్‌లో 4 ఓవర్స్‌లో 42 రన్స్ ఇచ్చి వికెట్స్ ఏం తీయలేదు. అండ్ జింబాబ్వేకి అగైనెస్ట్ గా ఆడిన మ్యాచ్‌లో 4 ఓవర్స్‌లో 40 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం సీఎస్కే టీం తనని బైబ్యాక్ చేస్తారని రూమర్స్ వస్తున్నాయి. యాక్చువల్‌గా ఆర్ఆర్ టీం జడేజాని ట్రేడ్ చేసే టైంలో శామ్ కర్న్ని కాకుండా పతిరానాని అడిగారు. బట్ సీఎస్కే వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. అండ్ పంజాబ్ కింగ్స్ మార్కస్ స్టోయినిస్ ని పతిరానాతో ట్రేడ్ చేద్దామని చూశారు. బట్ సీఎస్కే వాళ్ళు దానికి కూడా ఒప్పుకోలేదు. ట్రేడ్స్ కి ఒప్పుకోకుండా ఆక్షన్‌లోకి రిలీజ్ చేయడానికి రీజన్ అంటే తన ప్రైస్. పతిరానా ప్రైస్ చూస్తే 13 క్రోర్స్‌గా ఉంది. లాస్ట్ సీజన్‌లో తన పర్ఫార్మెన్స్ అంత బాలేదు కాబట్టి 13 క్రోర్స్ కన్నా తక్కువ దొరికే ఛాన్స్ ఉంది. సో దట్ సీఎస్కే టీం బైబ్యాక్ చేయొచ్చు. సీఎస్కే టీం పతిరానాని బైబ్యాక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే పతిరానా సీఎస్కే గ్రూప్ చేసుకున్న ప్లేయర్. 2022 ఐపీఎల్ నుండి తన సీఎస్కే టీం తరపున ఆడుతున్నాడు. మరి సీఎస్కే టీం పతిరానాని ఎంత అమౌంట్ లో కొంటే బాగుంటుందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ లైక్ దూతా. దేవుడు ఉన్నాడా? లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.